జేఈ న్యూస్ కు స్వాగతం. నా పేరు జాహ్నవి. ఇక వార్తల్లోని వివరాలు. పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో తేదీ 30 ఏప్రిల్ బుధవారం ఉదయం 9:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు 15 పైగా బహుళ జాతీయ కంపెనీలతో ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు కళాశాల అకాడమీ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేష్ తెలిపారు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లో ఉద్యోగ నియామకాలు చేపడతారని, తమ ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్, ఎంబీఏ ఉత్తరులైన 21, 22 2023 మరియు 2024 ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పాల్గొనాలని పేర్కొన్నారు. క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్కు హాజరయ్యేవారు 6 సెట్ల ధృవీకరణ పత్రాలు వెంట తీసుకురావాలన్నారు. ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని స్థానిక ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో రేపు జరగబోయే మెగా ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ సందర్భంగా బ్రోచర్స్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రేపు ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 15 బహుళ జాతీయ కంపెనీలు మా యొక్క విద్యార్థులను జాబ్ ప్లేస్మెంట్స్ కోసం మా యొక్క కళాశాలకు రావడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో దాదాపుగా 15 అంతర్జాతీయ మరియు బహుళ జాతీయ సంస్థలు మా కళాశాలలో మా విద్యార్థులని, ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు మరియు అదేవిధంగా 2022-23 బ్యాచ్కి సంబంధించిన బీటెక్ మరియు ఎంబీఏ విద్యార్థులని వారి ఇక్కడ జాబ్ ప్లేస్మెంట్స్ కోసం వారికి పరీక్షలు మరియు ఇతర హెచ్ఆర్ రౌండ్స్ నిర్వహించి వారిని ఉద్యోగ అవకాశాలు పొందడం కొరకు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వివిధ రకాల కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో దీన్ని మా యొక్క కళాశాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు మరియు ప్రజెంట్ విద్యార్థులు ఈ యొక్క ప్లేస్మెంట్ డ్రైవ్లో, ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మా యొక్క కళాశాల యాజమాన్య తరఫున కోరుకుంటూ, ఈరోజు మా కళాశాల చూసుకున్నట్టయితే కనుక ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల రానున్న కాలంలో అటానమస్ వెళ్ళే దిశగా మరియు న్యాక్ అక్రిడేషన్ రావడం కొరకు మేము ప్రయత్నిస్తున్నాము. సో ఈ దిశలో భాగంగా మా యొక్క కళాశాలలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి ఉద్యోగ అవకాశాలు పొందడం కొరకు మా యొక్క కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి గారు మరియు వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ ఈ యొక్క కళాశాలను ఎంచుకొని చదువుతున్నందుకు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో, ఒక లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని పెద్దపల్లి పట్టణ పరిసర ప్రాంత ప్రజలు గమనించవలసిందిగా, అదేవిధంగా మా యొక్క పూర్వ విద్యార్థులు దీన్ని గమనించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా మీరు ప్రయత్నించాలని చెప్పేసి ఆశిస్తూ, సో దీన్ని దిగ్విజయంతో చేయవలసిందిగా కోరుచున్నాను.